క్రైస్తవులందరికీ ఈరోజు దేవుని వాగ్దానం మీకా 4వ అధ్యాయం 10వ వచనం నుండి. సీయోను కుమారి, ప్రమాతి స్త్రీ వలనే నీవు వేదనపడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి బయట నివాసము చేతువు. బబులోనుపురము వరకు నీవు వెళ్ళుదువు. అక్కడే నీవు రక్షణ నొందుదువు. అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. వేదన ఎంత బాధకరంగా ఉన్నా చివరికి ఒక కొత్త జీవితం అయితే పుడుతుంది. అలాగే మన జీవితంలోని కష్టాలు, కన్నీళ్లు, నిరీక్షణలు కూడా దేవుని చేతిలో ఒక కొత్త ఆశీర్వాదానికి అయితే దారి తీస్తాయండి. మన బలం అయిపోయినప్పుడు, మనకు మార్గం కనిపించినప్పుడు కూడా దేవుడు మనకు ముందుగా నడుస్తాడండి. శత్రువుల మధ్యలోనూ దేవుడు మనల్ని రక్షించగలడు. బలహీనతలో మనకు బలమై నిలబడగలడు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితిని చూసి భయపడకు. నా దేవుడు నాతో ఉన్నాడు. నా కష్టం శాశ్వతం కాదు. దేవుడు తప్పకుండా నన్ను బయటకు తీసుకొస్తాడు అని విశ్వాసంతో ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మా ప్రతి కష్టంలోనూ తోడుగా ఉన్నావు. అలాగే భయంలో ధైర్యాన్ని, బలహీనతలో బలాన్ని, ప్రతి కన్నీటిని ఆశీర్వాదంగా మార్చినందుకు నీకు వందనాలు. అనారోగ్యంతో బాధపడుతున్న రోజా మేడం గారిని జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థతని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే చిన్నారి వాళ్ళ నాన్నగారు రాజుబాబు గారిని జ్ఞాపకం చేసుకోండి. సర్జరీ ఏమీ పడకుండా మెడిసిన్తో క్యూర్ అయ్యి త్వరగా డిశ్చార్జ్ అయ్యి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని కూడా ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇలాంటి వాగ్దానాల కోసం జీసస్ విత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.